ఇందిరమ్మ గృహ నిర్మాణ లబ్ధిదారుల సౌకర్యార్థం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని చింతపల్లి బైపాస్ వద్ద మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోనే తొలిసారిగా శాండ్ బజార్ను ఏర్పాటు చేశారు. ట్రక్కు ఇసుక బహిరంగ మార్కెట్లో 4,000కు పైగా ధర పలుకుతుండగా ఈ శాండ్ బజార్లో ఇసుక టన్ను 1,230 రూపాయలుగా ధరను నిర్ణయించారు అధికారులు. దీనికోసం వేబ్రిడ్జితో పాటు ఆన్లైన్ కేంద్రాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. మైనింగ్ శాఖ ఎండి భవిష్ మిశ్రా, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఈ శాండ్ బజార్ను ప్రారంభించారు. మొదటి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా స్వయంగా నడిపి కాంటా వేసి లబ్ధిదారుడికి అందించారు స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇసుక కోసం దళారులను ఆశ్రయించే అవసరం లేకుండా నేరుగా వినియోగదారులు ఈ ఇసుక బజార్ సైట్ ఓపెన్ చేసి ఇసుకను బుక్ చేసుకోవచ్చని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో పాటు ఇతర వినియోగదారులు సైతం ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లు తెలిపారు. రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత ఉమ్మడి జిల్లాలో మిర్యాలగూడలో మొదటిసారిగా తొలి శాండ్ బజార్ను ఏర్పాటు చేశామని, ఇసుక అక్రమ దందాను అరికట్టి సామాన్యులకు అందుబాటు ధరలో ఇసుకను అందించడమే ఈ శాండ్ బజార్ ముఖ్య ఉద్దేశమని వారు తెలిపారు.
వీళ్ళు ఎండి టీజీఎండిసి శ్రీ భావేష్ మిశ్రా సార్కి, గౌరవనీయులు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారికి, గౌరవనీయులు మిర్యాలగూడ శాసన సభ్యులు శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి గారికి, ఏడీ గారికి, ఎంఆర్ఓ గారికి, ఇతర అధికారులకి, ప్రజాప్రతినిధులకి, మన మీడియా నుంచి వచ్చిన మిత్రులకి, ప్రజలందరూ కూడా నేను స్వాగతం పలుకుతున్నాను. మనం గత 3-4 ఇయర్స్ నుంచి చూస్తూ వస్తున్నాం. శాండ్ అవైలబిలిటీ అనే ఈ ఇష్యూ చాలా క్రిటికల్ అవుతుంది. మనకి డైలీ కూడా శాండ్ స్మగ్లింగ్ గురించి కావచ్చు, చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి శాండ్ తీసుకోవడం వల్ల అక్కడ ఎన్వైరన్మెంట్ డ్యామేజ్ అయింది, ఇట్లాంటి రిపీటెడ్ కంప్లైంట్స్ మనకి రావడం జరిగింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మన మైనింగ్ డిపార్ట్మెంటు, టీజీఎండిసి, ప్రభుత్వం కూడా చాలా శాండ్ యూటిలైజేషన్ మంచిగా అవ్వాలి, అట్లాగే ఎన్వైరన్మెంట్ కూడా కన్సర్వ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా మాక్సిమం రెవెన్యూ రావాలని చెప్పి కొత్త కొత్త ప్రయోగాలు, కొత్త కొత్త స్కీములు తీసుకురావడం జరిగింది. దీంట్లో మన ఇసుక వాహనం అనేది ఒక స్కీమ్ అయితే, శాండ్ బజార్ అనేది ఇప్పుడు చాలా న్యూ మెథడ్ గా ముందుకు వచ్చింది. మనకి హైదరాబాద్ నగరంలో చాలా కన్స్ట్రక్షన్స్ అవుతాయి. సో వట్టి నాగులపల్లిలో ఒక శాండ్ బజార్ ఉంది. దాని తర్వాత మన అదృష్టంగా భావించాలి, మన మిర్యాలగూడ పట్టణంలో ఎట్లాంటి కన్స్ట్రక్షన్స్ అయినా అది ప్రైవేట్ వాళ్ళు చేసుకోవచ్చు, వేరే వేరే యాక్టివిటీస్ కావచ్చు, అందరికి కూడా మన మిర్యాలగూడలో ఉన్న శాండ్ బజార్ చింతపల్లి ఎక్స్ రోడ్ దగ్గర చాలా క్వాలిటీ శాండ్ చాలా మంచి రేట్కి ప్రొవైడ్ చేస్తుంది. దీనివల్ల మనందరికి కూడా చాలా బెనిఫిట్స్ వస్తాయి. ఏవైతే శాండ్ స్మగ్లింగ్ కావచ్చు, డైవర్షన్ కావచ్చు, అవంతా తగ్గుతాయి. ఇంత ప్రైమ్ లొకేషన్లో చాలా విజిబుల్గా ఉన్నప్పుడు శాండ్ బజార్ వస్తే ఎవరైనా మున్సిపాలిటీ కావచ్చు, చుట్టుపక్కల మండలాలు కావచ్చు, అందరూ కూడా ఇక్కడ డైరెక్ట్గా వచ్చి 24/7 బుకింగ్ ఉంటుంది. 365 days ఆఫ్ ద ఇయర్ ఈ శాండ్ బజార్ రన్ అవ్వడం జరుగుతుంది. ఇమీడియట్గా వాళ్ళకి శాండ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం బ్లాక్ మార్కెట్లో అట్లా ఓపెన్గా చూస్తే 7,000, 8,000 కూడా రేట్ ఉంది పర్ ట్రాక్టర్కి. కానీ ఇక్కడ చాలా గవర్నమెంట్కి కూడా మేలు అయ్యేటట్టు రెవెన్యూ ప్రకారంగా ఓన్లీ 1,250 రూపీస్ పర్ మెట్రిక్ టన్ మనం ఇక్కడ శాండ్ రేట్ ఫిక్స్ చేయడం జరిగింది. తప్పకుండా ఇక్కడ ఉన్న కన్స్ట్రక్షన్స్ కావచ్చు, వేరే సదర్ నీడ్స్ కావచ్చు, అన్నీ కూడా స్పీడప్ అవుతాయని ఆశిస్తున్నాను. మనకి శాండ్ బజార్ ఇంత ఫాస్ట్ విధంగా స్టార్ట్ చేసిన గౌరవనీయులు భావేష్ సార్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పట్నంలో శాండ్ బజార్ ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ఎండి గారికి, మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి గారికి, చాలా తక్కువ కాలంలో చాలా తక్కువ సమయంలో ఘనంగా ఏర్పాటు చేసిన, ఎప్పుడూ అందుబాటులో ఉన్న నా తమ్ముడు లాగా సబ్ కలెక్టర్ మరియు అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ అమిత్ గారికి, టీజీఎండిసి సిబ్బందికి, ఏడీ గారికి, ఎంపీడీఓస్, ఎంఆర్ఓస్ అందరికీ నా యొక్క నమస్కారం. ఇందాక బాలునాయక్ గారు చెప్పినట్లు ఇది మన హైదరాబాద్ చుట్టుపక్కల పట్టణము తర్వాత మన మిర్యాలగూడ, మొత్తం తెలంగాణలో మిర్యాలగూడలో ఫస్ట్ శాండ్ బజార్ ఓపెన్ కావడం నిజంగా చాలా సంతోషకరం విషయం. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము, ఏది గవర్నమెంట్ ప్రతిష్టాత్మక ప్రవేశపెట్టిన పథకాలు కావచ్చు, అది ఇరిగేషన్ సంబంధించిన మన ప్రాంతంలో ప్రత్యేక డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కావచ్చు, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు అయినా కావచ్చు, ప్రతి ఒక్క దానికి మనం పునాది వేయాలి అంటే మనకి ఇసుక అవసరం. ఇదే క్రమంలో టీజీఎండిసి రాష్ట్ర ప్రభుత్వం అక్రమ ఇసుక రవాణా మీద ప్రత్యేక ఫోకస్ పెడతా ఉంది. ఆ దిశగా ఈ రోజు మనకి ఒక శాస్త్రీయమైన తరీకాతో విచ్చలవిడిగా జరగకుండా ఒక శాండ్ బజార్ అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇంట్లో నేను టీజీఎండిసి సిబ్బందికి, ఎండి గారి ఆధ్వర్యంలో, సార్ మా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ పకడ్బందీగా కొంచెం నియంత్రణ ఉండాలి, ప్లస్ తమ ప్రత్యేక దృష్టి ఉండాలి సార్. మా పిఓ టీజీఎండిసితో పాటు మా రెవెన్యూ సిబ్బంది కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటూ తనిఖీ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నది ఏంటంటే, మేము ఇక్కడ ఏదైతే ధర ఫిక్స్ చేసామో అది కాలా బజారీని ఆపడానికి, ప్లస్ నిజంగా అంటే బయట మార్కెట్ కాకుండా
మన ప్రభుత్వంకి ఆదాయం వచ్చేలాగా ప్లస్ ఒక నీతిగా నిజాయితీగా ఫిక్స్ చేసిన రేట్లో మీకు ఇసుక అందుబాటులో పెట్టుకోవడానికి మేము ఈరోజు ఈ బజార్ని ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో మేము ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు మాకు ఈ ఇష్యూ మా దగ్గర పెద్ద రీచెస్ లేవు అని వాళ్ళు మా దృష్టికి సమస్య తీసుకురావడం జరిగింది. మేము వెంటనే గౌరవ ఎండి గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. తర్వాత సబ్ కలెక్టర్ గారు మాకు అంత మంచి లొకేషన్లో, ఎందుకంటే ఇసుక రవాణా అవ్వాలి అంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఉంటాయి. సో ఇది మనకి చింతపల్లి ఎక్స్ రోడ్ కాబట్టి మిర్యాలగూడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కాంట్రాక్టర్లు కావచ్చు లేదా వ్యక్తిగతంగా ఏదైనా అవసరం ఉన్నా కూడా వాళ్ళు వచ్చి దీనిలో వాడే అవకాశం ఉంటుంది. సో ప్రజలు అందరూ ప్లస్ మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా దీన్ని సద్వినియోగం చేయాలి. ఎండి గారితో ఒక రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఇక్కడ కొంచెం సరఫరా పెంచే కార్యక్రమం మేము చేస్తాం సార్. సో ఇక్కడ కొంచెం ఎక్కువ మంది సిబ్బంది అవసరం ఉన్నా కూడా దయచేసి దాన్ని కేటాయించాల్సిన అవసరం సార్. మళ్ళీ ఈరోజు నాకు చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, మన సబ్ కలెక్టర్ మిర్యాలగూడ, మా టీజీఎండీసీ నుంచి మా స్టాఫ్ మరియు ఎంఆర్ఓ గారు, లోకల్ ఆఫీసర్స్, మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ అందరికీ నా నమస్కారం. ఇందాక కలెక్టర్ గారు, మన సబ్ కలెక్టర్ గారు చెప్పినట్టు మన రాష్ట్రంలో ఎక్కడైతే ఇసుక రీచేజ్ లేవు ఆ ఏరియాలో టీజీఎండీసీ తరఫున మేము అక్కడ శాండ్ బజార్ ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పటికే హైదరాబాద్ ప్రాంతంలో 4 శాండ్ బజార్ ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటుగా మిగతా ప్లేసెస్ లో కూడా చేయబోతున్నాము. ఆ క్రమంలో ఈరోజు హైదరాబాద్ బయట ఫస్ట్ శాండ్ బజార్ మనం మిర్యాలగూడలో ఓపెన్ ఈరోజు చేయడం జరిగింది. దీనికి మెయిన్ ఉద్దేశం అనేది ఏంటంటే, మన రాష్ట్రంలో రెవెన్యూ జనరేట్ చేసే డిపార్ట్మెంట్ మనం సంఖ్య చూస్తే దాంట్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్ అండ్ మైనింగ్, ఇవి 5-6 మెయిన్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో మన రాష్ట్రంలో రెవెన్యూ జనరేషన్ చేయడంలో మన మైనింగ్ డిపార్ట్మెంట్ కి చాలా కీలకమైన పాత్రత ఉంటుంది. దీంతో పాటుగా మీరు న్యూస్ పేపర్లో కూడా చూస్తూ ఉంటారు, ఇందిరామాయిలు కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత మన రాష్ట్రంలో కొన్ని జిల్లాలో రేట్స్ చాలా విపరీతంగా పెరిగినాయి. ఇందిరామాయిలు శాండ్ కోసం ఒక తరపున మనం చాలా తక్కువ రేటుకి ఇద్దామనుకుంటాము, బట్ బయట మార్కెట్లో, ఇలీగల్ మార్కెట్లో ఒక ట్రాక్టర్కి 8,000, 9,000, కొన్ని ప్లేసెస్లో అయితే 10,000, 12,000 కూడా చూసాము. అంత రేట్ ఎందుకు ఉంది? మన రాష్ట్రంలో ఇసుక అయితే ఉంది కదా. కొన్ని రాష్ట్రాల్లో దక్షిణ భారతంలోనే వాళ్ళు ఇండోనేషియా, మలేషియా నుంచి కూడా ఇసుకని దిగుమతి చేస్తారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇసుక ఉన్నప్పుడు మనం ఇంత రేట్ ఎందుకు కట్టాలి? ఆ ఉద్దేశంతో శాండ్ బజార్ ఇక్కడ పెట్టాము. ఈ శాండ్ బజార్ లో ఉన్నటువంటి శాండ్ మీరు అయితే చూస్తున్నారు, ఇప్పుడు ఒక 4,000 మెట్రిక్ టన్ అనేది. దీన్ని ఎవరైనా వాడుకోవచ్చు. ప్రస్తుతం అయితే మనం కమర్షియల్ వర్క్ కి కానీ, ప్రైవేట్ వర్క్ కి కానీ, ఇంకా గవర్నమెంట్ వర్క్స్ కి కూడా ఎక్కడైనా అవసరం ఉంటే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ట్రాక్టర్ తీసుకుని వెళ్ళవచ్చు. ఏమైనా పెద్ద వెహికల్ ఉంటే అది కూడా మేము అలౌ చేస్తాము. దీంట్లో కూడా 2 రకాలుగా ఉంటుంది. కమర్షియల్ వర్క్ కి ఒక సెపరేట్ రేట్ ఫిక్స్ చేయడం జరిగింది, 1,230 రూపాయలు. దీంతో పాటుగా ఇందిరామాయిలు లబ్ధిదారులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తీసుకురావాలనుకుంటే దీనికంటే ఒక 250 రూపీస్, అది కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ తో డిస్కస్ చేసిన తర్వాత దానికి కూడా ఒక తక్కువ రేట్ ఫిక్స్ చేసేస్తాము. అంటే మేము ఇందిరామాయిలుకి మా సైడ్ నుంచి కేవలం మా శాండ్ ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో, అది కొత్తగూడెం కావచ్చు, భద్రాచలం కావచ్చు, ఆ ఏరియాలో దాన్ని తవ్వడానికి కాస్ట్, అక్కడ లోడింగ్ చేయడానికి కాస్ట్, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి కాస్ట్ మాత్రం మేము దాంట్లో ఛార్జ్ చేస్తాము. గవర్నమెంట్ నుంచి దాంట్లో ఏ మాత్రం ట్యాక్సెస్ కానీ మిగతా ఖర్చెస్ కానీ ఏం ఉండదు. అది డిస్టెన్స్ బట్టి ఉంటుంది. ఇక్కడ రేట్ కూడా ఒకవేళ నల్గొండలోనే రేపు మంగమర్తి ఉంది, మిగతా ప్లేసెస్ ఉంది, అక్కడ మనకి ఇసుక దొరికితే రేట్ ఇంకా తగ్గిపోతుంది. ఒకవేళ మనం ఇక్కడికి శాండ్ కొత్తగూడెం నుంచి తీసుకో డిస్టెన్స్ బట్టి రేట్ ఉంటుంది. సో ఈ శాండ్ బజార్ని అందరు ఇక్కడ ఉన్నటువంటి మా సిబ్బందితో మీరు మాట్లాడి బుకింగ్ ప్రాసెస్ ఎలా ఉందో అది కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇంకొకటి, ఈ శాండ్ మొత్తం సరఫరా కానీ మన బుకింగ్ కానీ ప్రాసెస్లో టీజీఎండీసీ మొత్తం ఒక పారదర్శకతతోనే పనిచేస్తుంది. మీరు ఇక్కడ చూసి ఉంటారు, వే బ్రిడ్జ్ కూడా పెట్టాము. వే బ్రిడ్జ్ అనేది ఎంత అయితే బుక్ అయిందో అంత మాత్రం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి. అదేవిధంగా సీసీటీవీ కెమెరా పెట్టాము. నల్గొండలో మన ఇక్కడ నుంచి హైదరాబాద్కి ఏదైతే వెహికల్స్ బయటికి వెళ్తున్నాయో వాటిని చూసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఒక ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్
సిస్టమ్ కూడా చిటియాల మండలంలో పెడుతున్నాము. సో దట్ ఇక్కడ నుంచి పెద్ద పెద్ద వెహికల్స్ అయితే హైదరాబాద్ కి వెళ్తున్నాయో వాటి మీద కూడా టీజీఎండిసి నిఘా ఉంటుంది. ఇది చేస్తే ఒకవైపు గవర్నమెంట్ కి రెవెన్యూ వస్తుంది, ఇంకొక వైపు ప్రజలకి ఒక చాలా మంచి ధరతో ఇసుక కూడా లభిస్తుంది. ఆ దేశంతోనే పెట్టాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఇక్కడ ఏర్పాటు చేసిన దాంట్లో నేను ప్రత్యేకంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారికి, మా పిఓ, ఎస్ఆర్ఏ, ఏడీ మైన్స్, టీజీఎండిసి స్టాఫ్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మరొకసారి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదం. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ. మున్సిపల్ స్టాఫ్కి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, శాండ్ బజార్ దగ్గర 3-4 నెలల నుంచి ఇది ప్రయత్నంలో భాగంగా కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు ఇద్దరు చొరవతోని మనం ఎంత ఎండబడితే వాళ్ళు తీసుకుని రావడంలో చాలా ముఖ్య పాత్ర పోషించిన వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ప్రజలకి మన మిర్యాలగూడ అంటేనే కొద్దిగా కమర్షియల్ ఏరియా ఉంది. ఇంధన మిల్లు, రైస్ మిల్లు, ఇండస్ట్రీస్ ఇట్లా చెప్పుకోదగ్గపోతే చాలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకు శాండ్ చాలా అవసరం ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం తీసుకొని సూర్యాపేట నుంచి ఇక్కడికి డమ్ చేసి, సూర్యాపేట కావచ్చు వివిధ ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచి అయినా డమ్ చేసి ఇక్కడ కమర్షియల్గా కానీ ఇంధన మిల్లుకు వాడుకునే విధంగా చేసినారు. అలాగే సార్ చెప్పినట్టు ఏదైతే టన్నుకు 1230 రూపాయలు అన్నారో ఇంధన మిల్లు మటుకు సార్ స్పెషల్ రిక్వెస్ట్ సార్, మీరు 250 కాదు, వాళ్ళకి ఎంత తగ్గిస్తే అంత ఇంకా మంచిదని కోరుతుంది. ఎందుకంటే ఇంధన మిల్లు పేదవారు కట్టుకునేవాళ్ళు కాబట్టి మన ప్రభుత్వమే 5 లక్షల రూపాయలు వాళ్ళకి సహాయ సహకారాలు అందించి చేస్తుంది. కాబట్టి సరే ఏదైనా బడ్డనున్న ప్రభుత్వం మీద పడే విధంగా మా మీద కాకుండా కూడా ఇంధన మిల్లుకు మటుకు కొద్దిగా 250 కాదు, మేము 500 రూపాయలు తగ్గించాలని కోరుకుంటున్నాం. సరే మీకు వీలున్నంత వరకు సరే 500 అంటే 500 కాదు, మీరు దాని గురించి భయపడిన అవసరం లేదు. మీది రిక్వెస్ట్ మాత్రమే. 250 ఉంటుందా, 400 ఉంటుందా, 350 చేస్తారనేది మీరు దీని మీద అధ్యయనం చేసి ఇంకా పూర్తిగా, ఎందుకంటే ఇంధన మిల్లు చాలా పేద కుటుంబాలు కట్టుకుంటున్నాయి కాబట్టి. అలాగే మేము ఇంకొక ముఖ్య విషయం, దీంతో పాటు సిమెంట్ ఫ్యాక్టరీస్ని కూడా మేము మా నియోజకవర్గం తరఫున నేను, సబ్ కలెక్టర్ గారు మన 3 days రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా సుమారు 50 రూపాయలు తగ్గిస్తారని నాకు ఇప్పుడే కాల్ చేసి చెప్పారు. సిమెంట్లో కూడా ఇంధన మిల్లుకి ఒక 50 రూపాయలు తగ్గించే విధంగా ఇస్తామని వాళ్ళు ఇప్పుడే మాట ఇచ్చారు. అలాగే మనం ఇక్కడ తయారయ్యే వాటిలలో ఇంకొకటి ఇటుక కూడా ఉంది మన దగ్గర, ఎర్రిటిక ఉంది. ఆ ఎర్రిటికి కూడా సబ్ కలెక్టర్ గారు చదువుతోని ఇప్పుడు సరే ఎంత రేటుకి అమ్ముతుందో తెలియదు కానీ దాని మీద 1 రూపాయి తగ్గించే విధంగా మాట్లాడి చేయించే బాధ్యత మన ఇద్దరం తీసుకుందాం. అంటే ఈ 3 ముఖ్యంగా సిమెంటు, శాండు, మన ఇటుక, ఈ 3 ముఖ్యమైన పాత్రలో ఇంధన మిల్లులో ఉండదు. కాబట్టి ఈ 3టికి పేదవారికి మనం కొద్దిగా హెల్ప్ చేసే విధంగా కాన్స్టిట్యూషన్ పరంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ 3టి మనకు నిర్ణయం తీసుకుంటున్నాం సార్. దీనికి కలెక్టర్ మేడం కూడా మాకు కొంచెం సపోర్ట్ చేయాలా. ఎవరన్నా ఒకలా చేయను అది ఇది అన్నా కానీ రిక్వెస్ట్ రూపంగానే వాళ్ళతో పని చేయించుకుంటామని కూడా తెలియజేయాలి. మన మిర్యాలగూడ ప్రజలు ఎంతో శుభవార్త ఇది. ఎందుకో చెప్పాలంటే ముఖ్యంగా కలెక్టర్ గారు, భవ్య మిశ్రా గారు వాళ్ళిద్దరి మీద చేతుల మీద చేయటం చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరు నిజంగా మా మిర్యాలగూడ ప్రజలు ఎంతో అదృష్టం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఒక కుటుంబం ఇల్లు గృహప్రవేశం చేయాలన్నా, ఒక మంచి కార్యక్రమం చేయాలన్నా కానీ కుటుంబంతో సహా భార్యాభర్తలు ఇద్దరు వచ్చి కొబ్బరికాయ కొడతారు. అట్లాగే నిజంగా మన మిర్యాలగూడ ప్రజల మటుకు ఇంధన మిల్లులు కావచ్చు, కమర్షియల్గా కావచ్చు, వాళ్ళిద్దరు వచ్చి ఒకరిని రిబ్బన్ కట్ చేసి ఒకటి కొబ్బరికాయ కొట్టి ఒకటి దిష్టి తీసి మన మిర్యాలగూడకే దిష్టి తీసే విధంగా చేసినందుకు నిజంగా మీకు ఎప్పటికీ, మీ కుటుంబానికి ఎప్పటికీ మేము రుణపడి ఉంటామని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. చాలా నిజంగా నాకు చాలా గర్వంగా చెప్పుకునే విషయం ఏంటంటే వాళ్ళిద్దరు కలయికతోనే మనకు ఇట్లాగే మీ ఇద్దరు కలయికతోనే మా మిర్యాలగూడకి ఏ కార్యక్రమం వచ్చినా ఏది వచ్చినా మీ వంతుగా, ఎందుకంటే డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి మీ వంతుగా మాకు పూర్తిగా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.